తిరుపతి జిల్లా వాకాడు నందు మంగళవారం మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు చెత్త నుంచి సంపదను సృష్టించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చాలా పంచాయతీల్లో సంపదను తయారు చేసే కేంద్రాలకు సంబంధించిన షెడ్లు దెబ్బతిని ఉన్నాయని, వాటి నిర్వహణ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కష్టంగా తయారైందన్నారు. వీటికి నిధులు ఎక్కడి నుంచి కావాలని అధికారులు అడిగారు. వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వాకాడులో కొంతకాలం ఈ చెత్త సంపద కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందని, అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు ప్రభుత్వం నిలిపివేయడంతో పనులు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ప్రోత్సహించినట్లయితే మంచి ఫలితాలను తీసుకురాగలమన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నయ్య మరియు మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆ 15 పాయింట్లు వచ్చినవి బడ్జెట్ మేరకు అలాట్మెంట్ జరగాల్సిందే. దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాలి. దయచేసి ఊర్లో ఉండే సర్పంచులు, పెద్దలు వేరే మార్గాన్ని ఏమైనా ఉంటే తీసుకొని వాటి ద్వారా మీరు ఆ షెడ్ డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ పరంగా ఏమన్నా సరే తప్పకుండా అన్వేషించి ఆ కార్యక్రమాలు పంచాయతీలు పొందుపరిచేట్టు చేస్తాం. ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నాం అంటే, రేపు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీల నుంచి 5,000 పాపులేషన్ వాళ్ళు 10,000 డ్రా చేసి ఆ వేడుకలు నిర్వహించేటట్టు చెప్పారు. 5,000 కన్నా ఎక్కువ ఉన్న పంచాయతీల్లో వచ్చేసేసి 25,000 అంటే మనకి వాకాడు అనే దానికి ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఇంటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసేటట్టు మన గ్రామ ప్రజల్లో చైతన్యం తేవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల్ని అలాగే సర్పంచులు గారు కోరుతున్నాము. మాన్యువల్ స్కావెంజర్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ విధంగా మాన్యువల్ స్కావెంజర్స్ దాదాపు ఎక్కడా లేవు. ఆ విధంగా తీర్మానం చేసి పంపాలి. ఆ విషయంలో కూడా శ్రద్ధ పెట్టవలసి చేద్దాం. నేను డీపో గారు చెప్పారు సెక్రటరీలకి. దయచేసి షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర రండి, డిస్కస్ చేద్దాము. ఏ విధంగా సాల్వ్ చేద్దాం, పెద్దలతో మాట్లాడి చేద్దాం. మన అవైలబుల్ ఫండ్స్ మేరకు చేద్దామని విధంగా మనం చేస్తున్నాం. ఈ వాకాడు షెడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉప సర్పంచ్ గారు వారికి ఎదుర్కొన్న అనుభవాలు ఏ విధంగా చేశారనేది కొంత మీ వైపు చైతన్యం కల్పించే నిమిత్తము చెప్తారని ఆశిస్తున్నాం. వాకాడు మండల సర్పంచులకి, కార్యదర్శులకి, పత్రికా మిత్రులకి నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి, మా సర్పంచుల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి నా వందనములు. ఇది మంచి ఒక సంకల్పంతో నిర్మించి ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పి సంకల్పం అయితే ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయమే. కానీ దీంట్లో మాన్యువల్గా ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. గతంలో గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తుంది. అప్పుడు మేము దీన్ని కొంత నడిపి దీంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేసి అమ్మాం. తర్వాత జీతాలు ఆపేసిన తర్వాత దీన్ని నడపలేక కొంత మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రెడీ చేసి దీన్ని వర్మి కంపోస్ట్ తయారు చేయాలన్నారు. వాస్తవంగా దీన్ని రెడీ చేసి దీంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేసి దీన్ని ఒక మంచి చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కానీ చేస్తే దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. రైతులు కూడా ఇప్పుడు ఆర్గానిక్ మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని మంచి రేటు కొని దీనిలో ఆదాయం వస్తుంది. కానీ దీనికి ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే మేము దీన్ని ముందుకు తీసుకొని పోయి దీన్ని మంచిగా చేపడతాం. దీనికి ఉద్యోగస్తులు ఒక నియామకం కొంతమందిని నియమించుకోవాలి. వాళ్ళ యొక్క జీత భత్యాలు అంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి. దేంట్లో ఇవ్వాలి? మా పంచాయతీల్లో జనరల్ ఫండ్స్ లేవు. ఇంకోటి పోతే ఈ 15th ఫైనాన్స్ అంటే 15th ఫైనాన్స్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. దానివల్ల ఈ యొక్క దీనికి మనం ఖర్చు పెట్టేదానికి దానికి తగ్గట్టు దేని ద్వారా పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా కొంత ఉంటుంది. షెడ్లు కూడా మొత్తం దాదాపుగా బాగా దెబ్బతిని ఉన్నాయి. షెడ్లు అయితేనే మీరు ఇచ్చినారు, 2 సైకిళ్లు కూడా ఇచ్చినారు, 2 రిక్షాలు ఇచ్చినారు. అవి కూడా మొలం నెట్టే అనిపిస్తుంది నాకు కూడా. కొంత అవన్నీ రిపేర్లు చేసి ఇవన్నీ చేయాలంటే కొంత ఆర్థికంగా స్తోమత గల పంచాయతీల్లో మాత్రమే చేయగలంటే వాకాడు అంటే మేజర్ పంచాయతీ కాబట్టి మా చిన్న పంచాయతీల్లో ఎలా చేయాలి దాని మీద ఒక సమస్య. ఈ సమస్యకు పరిష్కారం మీరే చూపిస్తే లేదా దీని మీద ఎలా చేయాలి మేము అనేది కూడా ఒక తూరి దీని మీద అవగాహన చేస్తే దాని మీద మేము దీని మీద ప్రొసీడ్ అవుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you.